నాగర్ కర్నూల్లో కుమ్మెర జాతరలో జరిగినటువంటి ఒక చిన్న గొడవలో భాగంగా తక్కువ జాతి అని చెప్పేసి, అంటే వాళ్ళు చాకలి కులం అని చెప్పేసి వాళ్ళపైన అజమాయిషీలు వేస్తూ కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్, కుమ్మెర గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, అతని కొడుకు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇలా కొంతమంది కలిసి ఈ పాప యొక్క తండ్రి విచక్షణ రహితంగా కొడుతుంటే అక్కడ అడ్డుకున్నటువంటి వాళ్ళ తల్లిని కొట్టిరు, అడ్డుకున్నటువంటి వాళ్ళ అక్కను కొట్టిరు. ఆ తర్వాత వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆ పాపను తీసుకొని, చిన్న పాప 2 నెలల పాప ఉంది, దయచేసి వదిలేయండి, ఆయన కొంత వికలాంగుడు, ఆయన కాల్లో రాడ్డు ఉంది, దయచేసి ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రాధేయపడుతుంటే ఆ పాప ముఖం చూసిన వదిలేయండి అని చెప్పేసి పాపను చూపిస్తుంటే పాపను తంతే దాదాపు 2 మీటర్ల అవతల పడ్డది. సో ఈ ఘటనలో ఏం జరుగుతుందో తెలుసా? ఇది జరిగినటువంటి సంఘటన. ఈ ఘటన మొత్తం కూడా మార్చాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే విధంగా ఆ ఇద్దరు దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా గంజాయి అలవాటు ఉంది, డ్రగ్స్ అలవాటు ఉంది అని చెప్పేసి గంజాయి టెస్టులు చేసి వాళ్ళకు ఆ రిపోర్టు గంజాయి వచ్చే విధంగా చేయడం ద్వారా వాళ్ళ పైన ఒక బురదలేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు కూడా ఈ పాప చనిపోతే అటెండ్ మర్డర్కు ప్రయత్నించే చావుకు కారణమైందని చెప్పేసి తప్ప చంపిండ్రు, ఏదైతే మర్డర్ కేసు పెట్టాలి కదా 302 ఆ పెట్టకుండా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ అయ్యాకొడుకులు ఇద్దరు కూడా ఆ యొక్క వ్యక్తులు ఎవరైతున్నారో చుట్టాలట, బంధువులట, దగ్గర వాళ్ళట, ఒకే కులం కదా. రేవంత్ రెడ్డి కూడా స్వయాన బాగా తెలిసిన వాళ్ళట. సో అందుకే ఇది రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ నుంచే ఈ యొక్క ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును నీరుగార్చి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. 100కు 100% అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి బడుగు బలగిన వర్గాలను కూడా గుప్పిట్లోకి తీసుకుని ఆ ఊర్లోకి ఎవరిని రానియకుండా చాలా పెద్ద ఎత్తున అక్కడ ఒక భయానకమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేయడం జరిగింది ఆ ఊర్లో. సో ఆ ఊర్లోకి వీళ్ళని రానిచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు. సో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కదా మెయిన్గా తుకారాం రెడ్డి అనే వ్యక్తిని కదా అరెస్ట్ చేయాలి. పోలీసులు ఎందుకు తుకారాం రెడ్డి కానీ సతీష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మిగతా వాళ్ళు ఎందుకు నలుగురు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు? ఈ కేసు 100కు 100% ఈ కేసు నీరుగారుస్తున్నారు. ఈ కేసు 100కు 100% డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రెడ్లది, అవునన్నా కాదన్నా రెడ్లదే. ఆ రెడ్లు అధికారంలో ఉన్నారు కదా, ఇక అధికార మదంతో అక్కడ కుమ్మేరులో జరిగినటువంటి ఘటన చూసినాం. సో దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతుంది, పాలకులకే వత్తాసు పలుకుతా ఉన్నది తప్ప ఆ బిడ్డ 2 నెలల పాప చనిపోయింది, దానిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుందాం అనేటువంటి సోయి కూడా లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులు ఎవరైతే పేదవాళ్ళకి ఎవరైతే వాళ్ళకి కనీసం వాళ్ళతో మాట్లాడిన కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉండి డబ్బులున్న వాళ్ళతోనేమో పిలుచుకొని కాఫీలు టీలు ఇచ్చి వాళ్ళకు రాచపర్యాలు చేస్తూ ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు బాధితులు చెప్తున్న విషయాలు చూస్తూ ఉంటే నిజంగా మనసు కదులుతూ ఉంది, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ పాపకి, ఆ పాప కుటుంబానికి, ఆ పాప చనిపోయింది ఎలాగూ కనీసం న్యాయమన్నా చేయాలి కదా, న్యాయమన్నా జరగాలి కదా. సో అది జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, దీనిలో ఇప్పుడు రీసెంట్గా బీసీ కమిషన్ కూడా ఎంటర్ అయింది. బీసీ కమిషన్ కూడా ఎంటర్ అయిందట. 3 రోజుల నివేదిక ఇవ్వండి అంటూ చెప్తా ఉన్నది. కుమ్మర చిన్నారి మృతి ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ సీరియస్. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎండోమెంట్ కమిషనర్ కు ఆదేశాలు, బాధ్యులపై చర్యలు తీసుకోండి. డీజీపీకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటూ చూస్తాను. సో డీజీపై ఎవరిపైన చర్యలు తీసుకోని చెప్తున్నావు అని శ్రీనివాస్ గౌడ్ ఎవరు చెప్తున్నావు? చెప్పాలి కదా, క్లియర్గా వాళ్ళ పేరు చెప్పాలి కదా, చెప్పడు. ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా కొన్ని విషయాలు అక్కడ చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. అక్కడ ఈ నాగర్ కర్నూలు కావచ్చు, అచ్చంపేట కావచ్చు, ఆలంపూర్ కావచ్చు, ఈ యొక్క ఏవైతే ఈ జిల్లాలు ఏవైతే ఈ కాన్స్టిట్యూన్సీలు ఏవైతే గద్వాల నుంచి మొదలుపెట్టుకుంటే మహబూబ్నగర్ జిల్లా మొత్తం కూడా రెడ్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అక్కడ పోటీ చేసేటువంటి దళిత ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి రెడ్డి సమాజం సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్లు అవుతుంటారో, పెద్ద మనుషులు అవుతుంటారో వాళ్ళ అడుగులకు మడులోతు బానిసలాగా వ్యవహరించాల్సిందే. వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా సరే వాళ్లకు అడుగులకు మడులోతు బానిసలాగా వ్యవహరించాల్సిందే. ఇది 100కు 100% కరెక్ట్. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలంపూర్ నుంచి ఎందుకు పోటీ చేయలేదు? సిర్పూర్ పోయి ఎందుకు పోటీ చేసిండు? అక్కడ రెడ్ల ప్రభావం అత్యధికంగా ఉంటుంది, వాళ్ళకు బాంఛన్కి చేయలేని చెప్పేసి ఆర్ఎస్పీ అక్కడ వేయండు.
సో 100% అక్కడ రెడ్ల ప్రభావం చాలా బలంగా ఉన్నది. 100% వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తూనే ఉన్నారు, కించపరుస్తూనే ఉన్నారు, నీచగా చూస్తూనే ఉన్నారు. సో ఇది జరుగుతున్నటువంటి విషయం. సో ఇప్పుడు బీసీ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్ సీరియస్ అయింది. కానీ తెలంగాణ బీసీ కమిషన్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రేవంత్ రెడ్డి కంట్రోల్ ఉంటుంది. అదేదో తూతు మంత్రంగా మాత్రమే ఉంటుంది తప్ప వేరే ఏముండదు. ఇది 100% నేషనల్ ఇష్యూ, ఇది స్టేట్ ఇష్యూ కాదు, నేషనల్ ఇష్యూ ఇది.